హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సో ఫైనలీ డాకు మహారాజ్ ట్రైలర్ డ్రాప్ అయింది. ఈరోజు జనవరి 5 సండే రోజు మార్నింగ్ టైం డ్రాప్ అయింది మామ. యూట్యూబ్లో చెక్ చేసుకోండి. కానీ ఈ ట్రైలర్ ఒక ముక్కలో చెప్పాలంటే మామ అదిరిపోయింది మామ. ట్రైలర్ మాత్రం ఏ మాటక మాట. ఆ విఎఫ్ఎక్స్ ఏంటి మామ, అయ్యో. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి మామ, అయ్యో 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 అయ్యో. థియేటర్లో స్పీకర్లో పగిలిపోతున్నాయి ఈ సినిమాతో. బాలకృష్ణ గారి సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమ్మన్కి పూనకాలు వచ్చి కొట్టేస్తాడు మా విధంగా. ఆ రేంజ్లో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది, మామూలుగా కాదు. అండ్ అదేవిధంగా బాబీ డ్యూయల్ మామ విలన్ రోల్ ప్లే చేశాడు. తన క్యారెక్టర్ కూడా హైలైట్గా ఉండబోతుంది అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కమెడియన్ సత్య ఉన్నాడు. అండ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా. రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, దబిడి దిబిడి. అది మనం ఫస్ట్ హాఫ్లోనే ఎక్స్పెక్ట్ చేసే సాంగ్ని. సెకండ్ హాఫ్లో మాత్రం ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్ రివీల్ చేయబోతున్నాడు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అది డ్యామ్ షూట్ పక్క. సో ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ అండ్ కొన్ని మాస్ ఎలిమెంట్స్, సెకండ్ హాఫ్లో మాస్ ఎలిమెంట్స్ సీన్స్ ఉండబోతున్నాయి. సెకండ్ హాఫ్ హైలైట్గా ఉండబోతుంది అనుకుంటున్నా. నా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు. సో ఫైనల్గా ఒక మాస్ స్టఫ్ మూవీ ఈ డాకు మహారాజ్. అండ్ అదేవిధంగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ రిపీటెడ్ కాంబినేషన్ అనమాట, బాలకృష్ణ గారిది ప్రజ్ఞా జైస్వాల్ది. అండ్ వీళ్ళు కాంబినేషన్ వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అనే, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మామ. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోలో కానీ, పోస్టర్లో కానీ, ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్లో కానీ బాలకృష్ణ గారి లుక్స్ అనేది చాలా బాగుంది. అండ్ లుక్స్ కూడా అదిరిపోయింది. ఎస్పెషల్లీ ట్రైలర్లో ఆ జీప్లో కూర్చొని ఆ సిగరెట్ కాల్చినప్పుడు ఒక లుక్ రివీల్ చేశారు కదా, ఆ లుక్ మాత్రం రౌడీ ఇన్స్పెక్టర్. ఆ సినిమాలో బాలకృష్ణ గారు ఒక పోలీస్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా, ఆ లుక్ సేమ్ అదే విధంగా అనిపించింది నాకైతే. అదిరిపోయింది మన లుక్ మాత్రం. సో ఏం మాటగా మాట, ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. సో డ్యామ్ షూట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎలాంటి డౌట్ లేదు. సో నా ఎస్టిమేషన్ ఇప్పుడు మిస్ అవ్వదు కూడా. అండ్ డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి, ఓకే. సో ఫైనలీ అది మావా, మొత్తానికి ట్రైలర్ అయితే బాగుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చూడండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటా. బాయ్.